మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మీడియా మిత్రులకి నమస్కారం. నిన్న సాక్షి టీవీలో డిబేట్ల పేరుతో కృష్ణన్ రాజు అనే ఒక వ్యక్తి వీళ్ళ పని కట్టుకుని పక్కా ప్లాన్గా ఆంధ్రప్రదేశ్ రాజధాని 5 కోట్ల మంది ప్రజలు ఆరాధించే రాజధాని అమరావతి మీద చాలా నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి వ్యాఖ్యలు చేయటం సహించరాని విషయం. తీవ్రంగా ఖండిస్తున్నాను. ఆ కృష్ణన్ రాజు వయసు దగ్గర 50-60 మధ్య ఉండొచ్చేమో. ఆయన మాట్లాడుతూ అమరావతి ప్రాంతం అంతా వేసులు ఉన్నారని, వేసి వృత్తి అక్కడ ప్రధానంగా ఉందని ఆయన చెప్పడం, దానికి ఈయన ముక్తాయించడం ఎంత దుర్మార్గమయ్యా కృష్ణన్ రాజు. అసలు నువ్వు మనిషివా, చదువుకున్నావా, నీ వయసుకి నీకు అలా జ్ఞానం ఉందా? ఒక ప్రాంతాన్ని పట్టుకుని మొత్తం వేసులు ఉన్నారంటావా? ఎంత దుర్మార్గం ఇది, ఎంత దారుణం ఇది. ఇది అమరావతి రాజధాని కాదు. 5 కోట్ల మంది తెలుగు ప్రజల మనోభావాలను దెబ్బతీశారు మీరు. అమరావతి రాజధాని అనేది, అమరావతి అంటేనే శాతవాహనుల రాజధాని. అమరావతి అంటే ఆచార్య నాగార్జునుడు బౌద్ధ గురువు అక్కడ తిరిగి ఆ ప్రాంతంలో బౌద్ధం వర్ధిల్లిన ప్రాంతం అది. బౌద్ధ విశ్వవిద్యాలయం అక్కడ బోధన చేసిన ప్రాంతం అది. అలాగే అత్యధిక మంది ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలు ఉన్నటువంటి ప్రాంతం అది. అలాంటి ప్రాంతాన్ని కేవలం నీ జగన్మోహన్ రెడ్డి, మీ సాక్షి టీవీ, మీ యాజమాన్యం యొక్క బయటికి రాబోయే కుంభకోణాలని, అవినీతిని, అక్రమాలని వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి అమరావతి మీద దాడి చేయటం, అది కూడా అమరావతిలో మహిళల మీద దాడి చేయటం, అమరావతిలో ఉన్న కుటుంబాల పరువు తీయటం, అక్కడ ఉన్న ప్రజల మనోభావాలు దెబ్బతీయటం, వేసులను ముద్రేయటం ఎంతవరకు సమంజసం? ఇది చాలా దుర్మార్గమైన చర్య. అందుకే తక్షణం దీన్ని సుమోటోగా తీసుకోవాలని రాష్ట్ర మహిళా కమిషన్ని, ఎస్సీ కమిషన్ని, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాని అందరినీ కోరుతున్నాం. ఇది సుమోటోగా తీసుకోవాలా, విచారణ జరిపించి ఇలాంటి పనికి మాలిన డిబేట్లు భవిష్యత్తులో ఎవరో చేయకుండా ఒక ప్రాంతం మీద, ఒక ప్రాంత మహిళల మీద, ఒక ప్రాంత ప్రజల మనోభావాల మీద మీడియా పేరుతో అవాకులు చవాకులు పేలి వారి యొక్క మనోభావాలు దెబ్బతీయకుండా ఉండేలాగా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ఈ వ్యవస్థలను కోరుతున్నాను, ఈ వేళను తీవ్రంగా ఖండిస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారికి చెప్తున్నాను, మరీ ఇంత దిగజారిపోవద్దండి. బాధ్యతగా ఉండాలా. నాయకుడు అంటే కొన్ని లక్షణాలు ఉండాలా. ఒక రాజధాని ప్రాంతం, నువ్వు 2014-19 సమయంలో శాసనసభలో అమరావతి రాజధాని అంటే బల్ల చరిసి నువ్వు సపోర్ట్ చేసావు. ఎన్నికల సమయంలో నీ నాయకులతో ఏం మాట్లాడించావు? నేను ముఖ్యమంత్రి అయితే అమరావతిలో ఉంటాను, ఇక్కడే ఇల్లు కట్టుకున్నానని చెప్పి నీ నాయకులు అందరితో మాట్లాడించావు. అక్కడ మాట్లాడించి ఆ వేళ ఎన్నికలు అయిపోయినాక, అవసరం తీరిపోయినాక 3 రాజధాని చెప్పి అమరావతి మీద కక్ష పెంచుకున్నావు. అమరావతి మీద నువ్వు కుట్రలు పంతున్నావు. నీ కుట్రల్ని, నీ కక్షని ఈ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అంగీకరించడానికి సిద్ధంగా లేరు. మళ్ళా నీకు ఇదే ధోరణి కొనసాగితే, నువ్వు ఈ విధంగానే భవిష్యత్తులో కూడా అమరావతి మీద దాడి చేస్తే, మానసిక దాడి, అలాగే మరి అన్ని దాడులు నువ్వు చేస్తే ప్రజల్ని క్షమించాలని తెలియజేసుకుంటూ, ఇప్పటికైనా బేషరతుగా జగన్మోహన్ రెడ్డికి ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క తెలుగు భాష మీద, తెలుగు కుటుంబాల మీద, అమరావతి ప్రాంతంలో నివసిస్తున్నటువంటి అక్కడి ప్రజల మీద, అక్కడ ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాల మీద, అందరి మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా, నువ్వు ఏమాత్రం రాజకీయ నాయకుడివైనా, నీకు ఏమాత్రం బాధ్యత ఉన్నా బేషరతుగా తక్షణం ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను. క్షమాపణ చెప్పకపోతే ఆ ప్రాంత ప్రజలు ఖచ్చితంగా నేను అడ్డుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను.